అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మనము దక్షిణామూర్తి స్తోత్రము, దానికి మానసోల్లాసం చూస్తూ వస్తూ ఉన్నాము. 7వ శ్లోకం దగ్గరున్నాము. ఇప్పుడేమి అంటే, కొన్ని జరగవలసి ఉన్నది. ఒకటి గుర్తు రావాలి అంటే, స్మృతి కలగాలి అంటే, దానికోసము ఏదో ఒక అనుభవం ముందుండాలి. మనకు ప్రాక్తనమైన అనుభవం ఒకటి ఉంటే, ఆ అనుభవం నష్టం అవ్వచ్చు. ప్రాబబ్లీ ఆ అనుభవం నాశం అయి జారిపోయుండొచ్చు. అయినా కూడా దాన్ని ఆధారం చేసుకుని ఆ సంస్కారం ఎక్కడికి పోతుంది? దాన్ని ఆధారం చేసుకుని ఆ సంస్కారము, ఆ వాసన ఎక్కడికెళ్తుంది? అది అట్లనే మనలో ఉంటుంది వసించి. అందుకే దాని పేరు వాసన. అది మళ్ళీ అటువంటి పరిస్థితి ఏర్పడగానే జ్ఞాపకమొస్తుంది. ఇప్పుడు మనం ఏదో ఎప్పుడో, ఎక్కడో, ఏంటో చూసామనుకోండి. అది అనుభవంగా ఆ సమయంలో అనుభవించాం మనము. ఏదో 'నయాగరా ఫాల్స్' చూసాము. ఆ అనుభవము అక్కడికయిపోయింది. జారిపోయుండొచ్చు. ఆ అనుభవము జారిపోయుండొచ్చు. కానీ దాన్ని ఆధారం చేసుకొని ఆ సంస్కారం ఉంటుంది. మళ్ళీ ఎవరైనా సరే 'నయాగరా ఫాల్స్‌ని' చూసిన అనుభవం ఉన్నవాళ్ళు ఎవరైనా ఇక్కడున్నారంటే, నేను ఆ మాట అనగానే, అది ఎట్లా ఉన్నది? ఏమి? ఆ 'నయాగరా ఫాల్స్‌ని' చూడ్డానికి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళాము? ఏమి చూసాము? ఆ నీళ్ల తుంపెర్లు ఎట్లా పడ్డాయి? ఎట్లా తడిసాము? ఏమి కథ అని ఆ స్మృతులు జ్ఞాపకాలుగా వెంటనే పైకొస్తాయి. ఎక్కడికెళ్తాయి? అవి ఎక్కడికెళ్ళవు. మనలోనే ఉంటాయి. పోవు నశించి. ఆ అనుభవం నశించినా గూడా, జారిపోయినా గూడా, ఆ సంస్కారం అట్లానే నిలబడి ఉంటుంది. ఇదెందుకు మనకు అత్యవసరము ఈ విషయం మనం అర్థం చేసుకోవడము అంటే, 2 విషయాలు. ఒకటి, ఆ అనుభవం ఉన్నది అంటే, అనుభవం నశించినా గూడా, అప్పటికి ఆ సమయంలో మనం అనుభవించింది ఏదున్నదో అది జారిపోయినా గూడా, ఆ సంస్కార రూపంగా ఉన్నది మళ్ళీ ఆ పరిస్థితులు ఎదురవ్వగానే ఎవరైనా జ్ఞాపకం చెయ్యగానే పైకొస్తుంది. స్మృతిగా, స్మరణగా. ఎక్కడికి పోదు. అది పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2, అది స్మృతిగా మనలో పైకి రావాలి అంటే ముందు దాని గురించి అనుభవం ఉండాలి. అసలు 'నయాగరా ఫాల్స్‌ని' ఎవరు యాక్చువల్‌గా ఎవరైనా సరే ఒకళ్ళు 'నయాగరా ఫాల్స్‌ని' అసలు అనుభవించలేదనుకోండి. వాళ్ళకి చెప్పినా గూడా స్మృతికి రాదు. వాడు ప్రాబబ్లీ ఫోటోస్‌లో అట్లా చూసాడనుకో అవి పైకొస్తాయి. వాడికి ఎంత అనుభవం ఉన్నదో అంత అనుభవం పైకొస్తుంది. అసలు వాడికి అనుభవమే లేదనుకోండి. వాడికసలు అనుభవమే లేదనుకోండి. అది స్మృతిగా పైకి రాదు. స్మృతిగా పైకొచ్చింది అంటే అది అనుభవంగా ఉండే ఉంటుంది. ఇంతవరకొచ్చాం గదా! ఈ 2 పాయింట్స్ పట్టుకున్నారు గదా! ఇప్పుడు దీన్ని ఆత్మ పరంగా కలుపుకొని చూసుకుందాము. ఆత్మ అనుభవము ఒకవేళ మనకిప్పుడు నష్టమైపోయుండొచ్చు. మనం జారిపోయుండొచ్చు. మనము ఆత్మానుభూతిలో నుంచి జారిపోయుండొచ్చు. కానీ, ఆ అనుభవాన్ని, ఆత్మానుభవాన్ని ఆధారం చేసుకొని, ఆ ఆత్మ సంస్కారము, ఆత్మవాసన, బ్రహ్మ వాసన మనల్ని పట్టుకునే ఉంటుంది. వదిలిపెట్టదు. ఎవరైనా మళ్ళీ జ్ఞాపకం చెయ్యగానే ఆ పరిస్థితి ఎదురవ్వగానే వెంటనే పైకొస్తుంది స్మృతిగా. అనుమానం లేదు. అది స్మృతిగా, స్మరణగా ఆత్మస్మరణ చెయ్యండి. భగవత్ స్మరణ చెయ్యండి అనెందుకు చెప్తారు? స్మరణ చెయ్యండి అంటే, అది స్మృతిగా నీలోనే ఉన్నది సంస్కార రూపంగా, వాసనగా ఉన్నది బ్రహ్మ వాసనగా. అది నీ అనుభవమే. ఆత్మానుభవం అంటే నీ సొంత ఆత్మ అంటే సొంతంగా నువ్వే గదా! ఆత్మ అంటే నీదే. నువ్వే నీ స్వరూపం. ఆత్మానుభవం అంటే నీ అనుభవము. నువ్వెవరు అన్న నీ అనుభవము నీలోనే వాసనగా, బ్రహ్మ వాసనగా ఉంటుంది. ఆత్మ వాసనగా. అదే మళ్ళీ ఆ పరిస్థితి ఎదురవ్వగానే స్మరణగా పైకొస్తుంది ఆ వాసన. అయితే ఏమైందంటే, ఎందుకు మరి ఇంతగా ఇంతమంది చెప్తే గూడా అది పైకి రావట్లేదు, కంప్లీట్‌గా స్మృతి నాకు కలగట్లేదు అంటే, అసత్ వాసనలు బాగా ఎక్కువగా నిండి ఉన్నాయి. ఏదో ఒక గంధపు చెక్క ఉన్నదనుకోండి. ఆ గంధపు చెక్కకి, ఆ గంధపు వాసన ఎప్పుడూ ఉంటుంది. ఆ గంధపు చెక్కకి గంధపు వాసన ఎప్పుడూ ఉంటుంది. దాన్ని తగులుకుని దానికి వేరుగా ఉండదు.
అయితే ఆ గంధపు చెక్క నీళ్ళలో తడిసిందనుకోండి, దానిపైన నాచో ఏదైనా తయారయిందనుకోండి, మురిగిపోయి ఆ వాసనొస్తున్నదనుకోండి, ఆ మురుగు వాసన. ఆ మురుగు వాసనలోనే ఈ గంధపు వాసన కూడా ఉంటుంది. కానీ మురుగు వాసన ఎక్కువయిందనుకోండి, గంధపు వాసన తెలియకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఆ పైన శుద్ధి చేశామో, ఆ పైన ఉన్న అసత్తంతా, గంధం కానిదంతా తీసేసామో, గంధపు చెక్క కానిది, పైన అంటుకున్న, తగులుకున్న నాచేదున్నదో అదంతా తీసేసామనుకోండి, ఆ లోపల ఉన్న సుగంధము, ఆ మంచి గంధపు వాసన అదెక్కడికెళ్ళింది? అది అప్పుడు ఆటోమేటిక్‌గా వస్తుంది. దానికి కొత్తగా మనం చేసేదేమీ లేదు. కొత్తగా దాన్ని సాధించవలసిన పని లేదు. ఆ పైన ఉన్నదాన్ని తొలగించడమే మనం చెయ్యాలి. దాని పేరు. ఆ రకంగా ఆ పైన ఉన్నదేదున్నదో అసత్ వాసన రకరకాలుగా ప్రపంచ వాసనగా ఉన్నదేదున్నదో, దాన్ని తొలగించడం మాత్రమే మనం చేసేది. సత్తు గురించి మనం చేయవలసిందేమీ లేదు. సత్తు గురించి, నా గురించి నేను చేసేదేమున్నది? నేను కానిదంతా నేననుకుంటూ ఉన్నాను. అది తొలగించానంటే మాత్రము నేనేంటో నాకు తెలుస్తుంది. కొత్తగా దాన్ని నేనేంటో ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన పని లేదు. పుట్టించవలసిన పని లేదు. శుద్ధి చేయవలసిన పని లేదు. బాగు చేసుకోవాల్సిన పని లేదు. రిపేర్ చేయక్కర్లేదు. ఏమీ చేయక్కర్లేదు. అదక్కడే ఉంది పాపం. ఓన్లీ పైనంతా చెత్తా చెదారం పేరుకునుంది. దాన్ని తొలగించాలి. ఆ అనుభవం ఉన్నది గాబట్టే స్మృతిగా పైకొస్తుంది. స్మృతిగా తెలుస్తూ ఉన్నది. నేను అన్న స్మృతి కలుగుతూ ఉన్నది అంటేనే, ఆత్మానుభవం నాకు ఆల్రెడీ ఉన్నది అని తెలుస్తున్నది. అవెక్కడికి పోలేదు. పట్టుకోవడం తెలియట్లేదంతే. ఎందుకు అంటే, అక్కర్లేనివన్నీ పట్టుకొని ఉండడం చేత అని చెప్తూ ఉన్నారు. ఇంకా దాని గురించే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉన్నారు. మనము ఎప్పుడూ మనకు దూరం కాలేదు. ఎప్పుడూ అప్రముషితమై ఉన్నాము. ఎప్పుడూ మన గురించి మనకు తెలుస్తూనే ఉంటుంది. కానీ తెలియకుండా ఉన్నది ఎందుకు? ఎందుకు అంటే అక్కర్లేనివన్నీ మాయగా తగులుకుని ఉన్నాయి. తమస్సుగా, చీకట్లుగా, అజ్ఞానంగా మొత్తమంతా కమ్ముకుని ఉన్నాయి. దాన్ని తొలగించాలి అంతవరకే అని చెప్తూ ఉన్నారు. ఆ మాయ కప్పేసి ఉంచింది. విద్య ఆ మాయను తొలగించి చూపించేది. రెండూ గూడా నా శక్తులే. ఎట్లా అంటే భానుడికి మన సూర్యుడికి ఛాయ, ప్రభ 2 శక్తులై ఉన్నట్టుగానే. మన సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే, ఆ ప్రకాశం, ఆ ప్రభ ఉంటుంది. ఆ ప్రభ ఉన్నది అంటే నీడ ఉంటుంది. సూర్యుడు పైకొచ్చాడు అంటే వస్తువులని ప్రకాశింపచేస్తాడు. ఎవరో ఒక మనిషి అన్న వస్తువు ఉన్నాడనుకోండి. చెట్టు అన్న వస్తువు, ఏదో ఇల్లు అన్న వస్తువు. ఆ వస్తువు ప్రభ కనిపిస్తూనే ఉంటుంది ప్రకాశిస్తూ. దాని నీడ గూడా అక్కడే ఉంటుంది. 2 దాని శక్తులే. అట్లానే ఆ మాయ, ఆ విద్య 2 గూడా నా శక్తులే. నేనెప్పుడూ అక్కడే ఉంటాను. నాకు నేను లేకుండా పోలేదు అని చెప్తూ ఉన్నారు. మనం చేయవలసిందేంటంటే, మనం చేయవలసిందేమీ లేదు. ఇట్లా ఉన్నది విషయం తెలుసుకోవడం వరకే. మాయ అర్థాన్ని అంటే నేనెవరు అన్న విషయాన్ని, ఆ పదార్థాన్ని ఉన్నదాన్ని. ఇప్పుడు జగత్తంతా అనర్థం. అంటే అది నిజంగా అర్థం కాదు. నిజంగా ఏ పదార్థాలు ప్రపంచంలో మనం చూస్తూ ఉన్న పదార్థాలు ఇప్పుడే నేను చెప్పిన మనుషులు, చెట్లు, ఇళ్ళు అని చెప్తూ ఉన్నవేవేవున్నాయో జగత్తంతా, అదంతా అనర్థం. అంటే నిజంగా యదార్థం కాదు. లేదు అనర్థం. ఎట్లా? కలలోని పదార్థాల్లాగా. కలలో ఉన్న పదార్థాలు ఏవేవో కనిపిస్తాయి. నిజంగా ఉన్నాయా? లేవు గదా! అట్లానే జగత్తు గూడా నిజంగా ఉన్న పదార్థాలు గావు. అవన్నీ అనర్థాలు. అయితే యాక్చువల్‌గా ఉన్న అర్థమెవరు? నేను. నేను అనేదున్నదో ఆత్మ. అది మాత్రం అర్థం. దాన్నే ఈ మాయ ఆ గంధపు చెక్క పైన ఏదో నాచంతా కప్పేసినట్టు ఆచ్ఛాదనం చేసి కప్పేసి ఉంచింది. దాన్ని విద్యతో తొలగించి చూస్తే తొలగించామంటే చాలు. అక్కడే ఉన్నదని తెలుస్తుంది. దీనికి వేరే ప్రమాణాలు అవసరం లేదు. అసలు ప్రత్యభిజ్ఞ అన్నింటికి ప్రమాణం. అసలు అన్ని ప్రమాణాలకి సాధనం మన ప్రత్యభిజ్ఞ. దాన్ని ఇట్లా వాడుకోవాలి మనము. ఇప్పుడు ఈ మాయ అంటే ఏంటో చూద్దాము. ఆ అర్థాన్ని నేను అనేదున్నదో దాన్ని ఆత్మ,
బ్రహ్మ స్వరూపం భగవత్ పదార్థం అనేది ఉన్నదో భగవంతుడు, ఆత్మ, పరమాత్మ, బ్రహ్మ అని నేను ఆ మాటలు అంటూ ఉన్నప్పుడు ఏమి అర్థం స్ఫురిస్తున్నది? అది అర్థం. ఆ పదాలు గాదు. ఆ పదాల యొక్క అర్థమేదున్నదో, ఆ పదాల యొక్క అర్థము పదార్థం. అది యాక్చువల్‌గా ఉన్నది. అది యదార్థం. అయితే మిగిలినవన్నీ నేనున్నాను, ఈ టేబుల్ ఉన్నది, కంప్యూటర్ ఉన్నది, గోడ ఉన్నది, చెట్టు ఉన్నది, ఇల్లు ఉన్నది, పిలికూన ఉన్నది. ఇవన్నీ పదార్థాలు గాదు. అవి యదార్థమైన పదార్థాలు కావు. అవి అర్థాలు గావు. అవన్నీ అనర్థాలు. లేనివి అనర్థం. దాన్ని ఆ ఉన్న అర్థమేదున్నదో పదాలకు మనం వాడే ప్రతి పదానికి అర్థమేమి అంటే నేనే. దాన్ని మాయ అన్నది కప్పేసి ఉంచింది గదా! ఆ మాయ దాన్నెట్లా కప్పింది అంటే చాలా సింపుల్. ఈశ్వరుడు వేరు. ఈశ్వరుడు, భగవంతుడు, ఆత్మ, పరమాత్మ, బ్రహ్మ అని ఏవేవి పలుకుతూ ఉన్నామో మనము, ఆ పలకబడుతూ ఉన్న ప్రతి పదానికి అర్థమేదున్నదో అది వేరేగా ఇంకా ఏదో ఉన్నది. అహం నేనేమో మాత్రము వేరేగా ఉన్నాను అని ఆ విచ్ఛేదం చేసేది, భేదం కల్పించేదేదున్నదో, ద్వితీయాన్ని చూపించేదేదున్నదో, రెండోది ఉన్నది ఉన్నది అని అనిపిస్తూ ఉన్నదేదున్నదో దాని పేరు మాయ. దాన్నేం చేయాలంటే విద్యతో తొలగించి చూస్తే ఈశ్వరుడు ఓహో! నేనే అన్న స్మృతి కలుగుతుంది. కానీ ఈ విషయం చెప్పినప్పుడు విన్నట్టుగానే ఉంటుంది. కానీ మాయ తొలగట్లేదు. రెండోది ఉన్నది ఉన్నది అని అనిపిస్తూనే ఉన్నది గాబట్టే, అదిగో నేనేంటని తెలియట్లేదు. అసలు అనబుద్ధి గూడా గాదు. ఈశ్వరుడే నేను అని అనబుద్ధి గూడా గాదు. నమ్మబుద్ధి గాదు. ఒకవేళ వినబుద్ధేసినా, నమ్మబుద్ధేసినా నిలబడదు ఆ ఆలోచన. ఎందుకు అంటే మాయ కప్పేస్తూనే ఉంటుంది. ఎంత ఫాస్ట్‌గా లైట్నింగ్ స్పీడ్స్ తోటి ఆ మాయ కప్పేస్తూనే ఉంటుంది. ఆ గంధపు చెక్క పైన ఉన్న నాచుని మనం ఎంత వేగంగా తొలగిస్తూ ఉన్నామో, ఈ శ్రవణము, మననము, నిధిధ్యాసనము, స్వాధ్యాయము, ప్రవచనం అన్నీ బెట్టుకుని మనం ఎంత దాన్ని శుద్ధి చేస్తూ ఉంటే, అంత వేగంగా మళ్ళీ ఆ నాచు కప్పేస్తూనే ఉంటుంది. మనం శుద్ధి చేస్తుంటాం, అది కప్పేస్తుంటుంది. ఇంక ఇది నడుస్తూ ఉన్నది. ఎప్పుడైతే మళ్ళీ ఆ మాయ కప్పకుండా ఆగిపోయిందో, ఇంక అప్పుడు మన స్థితిలో మనము నిలబడి ఉంటాము. అంతవరకు ఏం జరుగుతుంది? ఆ మాయ కప్పి ఉన్నంత వరకు ఏం జరుగుతుంది? ఈషత్ ప్రకాశః అభూత్ ఈశః పాపము. మాయా యవనికా వృతః సమ్యక్ ఆవరణ అపాయే సహస్రాంశుః ఇవ స్ఫురేత్. ఆ మాయ అన్న యవనిక, యవనిక అంటే తెర, కర్టెన్. ఆ మాయ అన్న కర్టెన్ వెనకాల ఉన్నది పాపం ఈ ఈశ్వరుడు. ఆ ఈశః దానివల్ల ఏమైందంటే, మాయ అన్న కర్టెన్ వెనకాల ఉండేసరికి, ఈషత్ కొంచెం మాత్రంగా ప్రకాశిస్తూ ఉన్నది. కొంచెం కొంచెంగా తెలుసు. మీకు తెలియకుండా ఉన్నదా? ఈశ్వరుడే మీరు అంటే నమ్మబుద్ధి గాదు, వినబుద్ధి గాదు. నమ్మినా, విన్నా గూడా నిలబడదని చెప్పుకున్నాం గదా! కానీ, అది తెలియకుండా ఉన్నదా? నేను అని. కొంచెం కొంచెంగా నేను అని తెలుస్తూనే ఉన్నది గదా! మాయ ఎంత ఎంత కప్పి ఉన్నదో అంత అంతగా నేను అని తెలియకుండా పోయుండొచ్చు. కానీ అసలే తెలియకుండా పోదు. నేను అని తెలుస్తూనే ఉంటుంది స్ఫురణ. అయితే వెంటనే ఆ మాయ అన్న యవనిక కర్టెన్ పడుతూనే ఉంటుంది. ఆ కర్టెన్ పడుతూనే ఉంటుంది. ఆ తెర పడుతూనే ఉంటే దాన్ని ఆ ఆవరణను, ఆ యవనికను, ఆ కర్టెన్‌ను, ఆ నాచును సమ్యక్‌గా కంప్లీట్‌గా తీయాలి. మనం తీస్తుంటే అది పడుతుంటుంది. మనం తీస్తుంటే అది పడుతుంటుంది. మనం తీస్తుంటే అది పడుతుంటుంది. మనం తీసేదేమో కొంచెం తీస్తాం అది పూర్తిగా కప్పుతుంది. మనం కొంచెం తీస్తాం అది పూర్తిగా కప్పుతుంటే తెలియకుండా ఉన్నది గానీ, సమ్యక్‌గా కంప్లీట్‌గా ఒకవేళ తీయగలిగామంటే, అపాయం అంటే తొలగించామంటే, ఇంక సహస్రాంశుః ఇవ అనంతమైన కిరణాలతో
ఆత్మ ప్రకాశము స్ఫురిస్తూనే ఉంటుంది. స్ఫురణ ఎక్కడికెళ్ళింది? ఆ స్మృతిలోనే ఉన్నది. స్మృతి ఎందుకు అక్కడే ఉంటుంది? బికాస్ సంస్కార రూపంగా నాలో వసించి ఉన్నది. నేనై ఉన్నది. నా అనుభవం అది. స్వానుభవం అది. ఆత్మానుభవము, బ్రహ్మానుభవము అంటే ఏమి? స్వాత్మానుభవము, స్వానుభవము. అదక్కడే ఉన్నది. వాసనగా ఉన్నది. అయితే పైనంతా మాయ తగులుకుని ఉన్నది. మనం కొంచెం రుద్ది తీస్తాము. ఎక్కడో కార్నర్‌లో కొంచెం క్లీన్ చేసేసరికి మళ్ళీ అది ఇంకా గట్టిగా మూసేస్తూ ఉంది. అందుకని తెలియకుండా ఇంత కష్టం వచ్చి పడింది. కొంచెం ఈషత్ మాత్రంగా ప్రకాశిస్తుంది. సమ్యక్‌గా మొత్తం ఆ ఆవరణని తొలగిస్తే మళ్ళీ అది తగులుకోకుండా ఉన్నది అంటే, ఇంకా అనంతమైన కిరణాలతో, జ్యోతులతో ఆత్మ ప్రకాశం తప్ప ఇంకేమీ లేకుండా అంతా తెలుస్తూ ఉంటుంది. కానీ అట్లా జరగట్లేదు. అది మన ప్రాబ్లమ్. ఇప్పుడు సమ్యక్‌గా ఆ ఆవరణను, ఆ మాయను ఎట్లా తొలగించాలి అంటే, రెండోది ఉన్నది అన్న ఆలోచన మనసులో కలుగుతున్నా కొద్దీ వెంటనే లేదు, లేదు అని చెప్తూ ఉండాలి. మనసులో ఇదిగో నా కూతురున్నది, నా కొడుకున్నది, నా భర్త ఉన్నది, నా భార్య ఉన్నది, ఇల్లున్నది, పిల్లికూనున్నది, ఉద్యోగమున్నది, నొప్పి ఉన్నది, ఆకలి ఉన్నది, తృప్తి ఉన్నది అని ఉన్నది అని చెప్తూ ఉన్నవన్నీ అసత్ పదార్థాలు. నిజంగా లేవు అవన్నీ అనర్థాలు. కలలో తోచిన విధంగా ఉన్నాయి. కలలో చాలా చూస్తాం. నిజంగా ఉన్నాయేంటి? లేవు గదా! అట్లానే ఇవన్నీ లేవని ఉన్నాయి అని మనసు చెప్తూ ఉంటది మహామాయ మనసు. మనసు మహామాయ. ఉన్నాయి అని అది చెప్తే లేవని మనం చెప్పాలి. అదెంత గట్టిగా ఉన్నాయి అని ధాటిగా, దృఢంగా, చాలా నమ్మకంగా చెప్తుందో అంతకన్నా గట్టిగా, దృఢంగా, ధాటిగా, ఇంకా నమ్మకంగా, ఇంకా బలంగా లేవు ఇదంతా కలలో చూస్తూ ఉన్న విషయాలు అని దానికి చెప్తూ ఉండాలి. ఇదొక్కటే మార్గం. అయితే కానీ చేయబుద్దవ్వదు. ఎందుకు? నా కూతురు లేదు అని అనబుద్దవ్వదు. ఉన్నది అనే అనాలనిపిస్తుంది. భర్త లేదు అనబుద్దవ్వదు. భార్య లేదు అనబుద్దవ్వదు. ఎందుకు? భర్త లేదు, భార్య లేదు, బిడ్డ లేదు, ఇల్లు లేదు, పిలికున లేదు, అన్నం లేదు, ఏదో సినిమా లేదు, ఉద్యోగం లేదు అంటే అనుభవం ఉండదు. రెండోది ఉన్నది అంటే అనుభవించవచ్చు. ఏమీ లేకుండా నేను ఊరికనే ఖాళీగా నా ఇంట్లో చప్పుడు చేయకుండా కూర్చుంటే ఏ అనుభవము ఉండదు గదా! అట్లా ఉంటే ఉపయోగం ఏమి అని అనిపించినప్పుడు ఏదైనా కావాలి అని కోరుకున్నామంటే మాత్రం కోరిక ఉన్నది అంటే మాత్రము ఆ మాయ మనసుగా మనసే మహామాయ. అది ఇంకా నీకు ఏ కోరికలు తీర్చాలనుకుంటున్నావో మనం అందుకనే కష్టపడి అంత ఓపిక చేసుకుని పురంజనోపాఖ్యానాన్ని, పురంజనుడి కథని ఒకవైపు సంస్కృతంలో మూలంలో వ్యాస భాగవతంలో, ఒకవైపు తెలుగులో పోతన భాగవతంలో చదువుకుంటూ విచారిస్తూ వస్తూ ఉన్నాము. కోరికలున్నాయి, అనుభవాలు కావాలి అన్నాము అంటే మాత్రం మొత్తము మనల్ని ప్రమాదంలో ఉంచే ఆ మహామాయ బయలుదేరుతుంది. ఆ బుద్ధే రకరకాలుగా మనసు గాని, బుద్ధి గాని దాన్ని ఎట్లైనా సినోనిమస్‌గా వాడొచ్చు. అదేం చేస్తుంది? ఆ మహామాయ మొత్తం జగత్తుని కల్పించి ఆం, బీం, బూం ఫట్ అని చూపిస్తుంది. ఆ అనుభవాలన్నీ ఇస్తుంది. బికాజ్ నువ్వు కోరుకున్నావు గాబట్టి. ఆ కోరికలు ఎంత వరకుంటాయో, అనుభవాలు కావాలి అనే ఆశలు ఎంత వరకుంటాయో, అంతవరకు నీకవి ఉంటూనే ఉంటాయి. అందులో నుంచి బయటపడడం లేదు. ఆ నాచును తొలగించలేవు. ఆ ఆవరణ, ఆ తెర, ఆ యవనిక, కర్టెన్ తొలగించలేవు. అవన్నీ కావాలి. నా కూతురుతో మాట్లాడుతూ, ఆడుకుంటూ ఉన్న సుఖం కావాలి. భర్తతో మాట్లాడుతూ ఉన్న సుఖం కావాలి. భార్యతో ఎక్కడికో వెళ్ళొచ్చిన సుఖం కావాలి. ఇంట్లో శాంతిగా కూర్చున్న సుఖం కావాలి. ఇట్లాంటివన్నీ ఏ సుఖం కావాలి, ఏ అనుభవం కావాలి అని కోరుకున్నా సరే, అవన్నీ ఉండవలసి వస్తుంది. బికాజ్ నువ్వే ఈశ్వరుడివి కదా! మళ్ళీ మర్చిపోకు. నువ్వే ఈశ్వరుడివి కాబట్టి, నీకా కోరికలు ఉన్నాయి అంటే, అవి తీరడం కోసము, నీకోసము ఇవన్నీ కలగా తయారై కల్పించబడి ఉంటాయి. నువ్వు అవి కావాలి అని కోరుకుంటూ వాటిని తొలగించుకోలేవు. అవి కావాలి అని కోరుకుంటూ ఒకవైపు, అవి పోవాలి అని కోరుకుంటూ ఒకవైపు ఉన్నావంటేనే, ఇదిగో ఈ మొత్తము ద్వంద్వాలన్నీ. ఈ మొత్తము
ద్వంద్వాలన్నీ దానివల్లే. ఒకవైపు కావాలి అనుకుంటావు, ఒకవైపు వద్దు అనుకుంటావు. నేను చెప్తున్నాను గదా! ఈ మాట జాగ్రత్తగా వినండి. ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోండి. అవునా? కాదా? మీరే చూసుకోండి. ఒకవైపు అవన్నీ కావాలి అని కోరుకుంటూనే ఉంటాము. ఒకవైపు వద్దు అని కోరుకుంటాము. వద్దు అని కోరుకొని వచ్చి ఇక్కడ కూర్చొని వింటూ ఉంటాం. ఇక్కడి నుంచి లేచిపోయి మళ్ళీ అవన్నీ ఉన్నాయనుకుంటాము. కావాలి వద్దు, కావాలి వద్దు, కావాలి వద్దు, కావాలి వద్దు దగ్గర ఉన్నాం కాబట్టి ఆ ద్వంద్వంలో నుంచి బయటపడలేక ఇదిగో ఇట్లా ఉన్నాము. అందుకని ఆ మాయ తొలగదు. ఎప్పటికీ అది అట్లానే ఉంటుంది. మహామాయ. బికాజ్ నీకోసం, నీ వల్లే, నువ్వే అయి ఉన్నది. అది నీ శక్తి. బేసికలీ. నువ్వు ఈశ్వరుడివి. ఆ శక్తి, ఆ మాయ ఎందుకండి నాకింత మాయ? అయ్యో! ఈ మాయ నన్ను అట్లా ఎందుకండి ఈ నాచు ఇట్లా నన్ను కప్పింది అంటే ఏం చెప్తావు? నువ్వున్నావు గాబట్టే నీ పైన నీ వల్లే ఆ నాచు అట్లా కూడింది. నువ్వున్నావు గాబట్టే, నువ్వు ఈశ్వరుడివై ఉండబట్టే, నువ్వే ఈ మాయని బికాజ్ అది నీ శక్తి గాబట్టి, నువ్వు కోరుకున్నావు గాబట్టి, నువ్వు కావాలనుకుని, నువ్వే కల్పించుకుని, ఆ ముసుగు తయారు చేసుకొని, ముసుగులో కూర్చొని, ముసుగులో గుద్దులాటలన్నీ నువ్వే ఆడుకుంటూ ఉన్నావు. మళ్ళీ వద్దు అంటావు. మళ్ళీ పూర్తిగా వద్దా అంటే మళ్ళీ కావాలి అని మనసు అటు తిరుగుతూ ఉంటుంది. ఇదిగో ఇదిట్లా ఈ ఈ గోలలో ఉండబట్టి నువ్వా అందుకని. ఆ స్ఫురణ లేకుండా పోయిందా? పోలేదు. ఉన్నది. కానీ నీకొద్దు. కంప్లీట్‌గా వద్దు. బికాజ్ కంప్లీట్‌గా నీ స్థితిలో నువ్వుంటే నీకు అనుభవాలుండవు. నీ కోరికలున్నాయి మరి పురంజనుడిలాగా. అందుకే కదా! ఈ నవద్వారే దేహంలో వచ్చి దూరావు. కోరికలున్నాయి గాబట్టే తీర్చుకోవడం కోసమే ఆ కోరికలతో రకరకాలుగా కల్పించుకుని ఏవేవో అనుభవిస్తూ ఉంటావు. మళ్ళీ వద్దంటావు. మళ్ళీ వద్దు అంటావు. మళ్ళీ వాటిలోనే ఉంటావు. అది నీ మాయ. అదంతా నీదే మాయ. నువ్వే మహా మాయగాడివి. తెలుస్తున్నదా? నువ్వే ఈశ్వరుడివి. నువ్వే మాయావి. ఆ మాయ నీదే అయి ఉన్నప్పుడు నువ్వే మాయావి కాకేం చేస్తున్నావు. కానీ మళ్ళీ అని తెలియనట్టుగానే ఉంటావు. రెండూ ఉంటుంది ఒకటేసారి. సరే ఇంతకి దీన్నెట్లా కనిపెట్టాలి? ఏమైనా అవకాశం ఉన్నదా? ఏదైనా ఒక ప్రమాణంతో ఇది ఆత్మ, ఇదిగో ఇట్లా ఉంటుంది, ఇది నేను అని కనిపెట్టేందుకు అవకాశం ఉన్నదా అంటే లేదు. లేదు. నీకు నువ్వే ప్రమాణము. నీకు మళ్ళీ వేరే ప్రమాణం లేదు. ఉన్నది అనే అబద్ధం గూడా చెప్పడం కష్టం. ఏమైనా ప్రమాణాలున్నాయా అండి అంటే లేవు. ఆత్మకు ప్రమాణమేమి? నీకు నువ్వే ప్రమాణము. న కారణానాం వ్యాపారः ప్రమాణానాం న వా పునః ప్రత్యభిజ్ఞాపనం నామ మోహాపసరణం పరం. ఏవైనా ప్రమాణాలున్నాయనుకోండి. ప్రమాణం ఒకటి ఉన్నది అంటే, అది దేనికి పనికొస్తుంది అంటే, ఏదైనా వ్యాపారానికి ఏదైనా పని ఉంటే ప్రమాణం పనిచేస్తుంది. ఏదైనా పని ఉన్నది అంటేనే ఒక ప్రమాణం పనిచేస్తుంది. ఎట్లా? ప్రమాణంలో అన్న ఉపసర్గ తీసి మానం జూద్దాం. కొలమానం అన్న మాట మనకి ఈజీగా అర్థమవుతుంది. ప్రమాణం కన్నా ఈజీగా కొలమానం అర్థమైతుంది. కొలమానం అంటే కొలత వేసేందుకు మానము. మానము అంటే మెజర్‌మెంట్ అని అర్థం. మెజర్ చేయడానికి. ఇప్పుడు నువ్వు పలాని వంట చేయాలనుకున్నావనుకో, ఏదో బియ్యం తెచ్చుకోవాలి, పప్పులు తెచ్చుకోవాలి, ఏదో కూరగాయలు తెచ్చుకోవాలి అంటే, ఆ పని కోసం, ఆ వ్యాపారం కోసం ప్రమాణాలు కావాలి కదా! అప్పుడే 1 కేజీ, 2 కేజీ, 10 పౌండ్స్ అని అట్లా ఏవో కొలతలుంటాయి. ఎప్పుడుంటాయి కొలతలు? ఏదైనా వ్యాపారం ఉంటేనే, పనుంటేనే కొలతలు. లేదా నువ్వేదైనా ఒక చొక్కా కుట్టించుకోవాలనుకున్నావు. అప్పుడు మళ్ళీ కొలమానము మెజర్‌మెంట్ ఒక యార్డ్ స్టిక్ తీసుకొచ్చి ఎన్ని మీటర్లు అని కొలుచుకుని మళ్ళీ ఎందుకంటే ఒక వ్యాపారం ఎప్పుడుంటుంది? ఏదైనా పని ఉన్నప్పుడు ప్రమాణం ఉంటుంది. పని లేకపోతే ప్రమాణాలెందుకు? నువ్వు ఇంట్లో ఒక టేప్ పెట్టుకొని కూర్చున్నావనుకో ఎందుకు వాడతావు? టేప్ అంటేనే ప్రమాణం అని అర్థం. మానం గదా! కొలమానం మెజర్‌మెంట్. మెజరింగ్ కోసం పెట్టుకుంటావు. ఆ టేప్ ఎప్పుడు వాడతావు? ఆ గోడ ఎంత ఉంది అని ఎందుకు చూస్తావు? మాటి మాటికి ఆ టేప్ తెచ్చుకొని ఉంది గాబట్టి గోడ కొలుచుకుంటూ కూర్చుంటావేంటి? లేదు గదా! ఆ గోడ ఎంత వెడల్పులో ఉందో చూసుకొని, దానికి సరిపోయే ఏదో ఒక అలమరో, లేకపోతే సోఫా సెట్టో, కార్పెట్టో ఏదో ఒకటి తేవాలనుకున్నప్పుడు కదా కూర్చొని కొలుస్తావు దాన్ని. ఎందుకు? ఆ వ్యాపారం ఒక పని పడింది కాబట్టి దాన్ని కొలుస్తావు. ప్రమాణం ఎప్పుడు పనిచేస్తుంది? ఏదో ఒక పని ఉన్నప్పుడు.
ఇక్కడ ఏం పనున్నది? నన్ను నేను తెలుసుకోవడం అన్న పనెక్కడున్నది? అసలే నేను అకర్మ. కర్మలు లేకుండా కూర్చున్నాను. కర్మలతో నాకు సంబంధం లేనే లేదు. ఉన్నది అని అనుకోవడమే మాయ. కాబట్టి ఏ పని లేకుండా ఉన్న నాకు ఏ ప్రమాణం పనిచేస్తుంది చెప్పు? ఏ పని లేకుండా ఉన్న నాకు ఏ ప్రమాణము పనిచేస్తుంది? పనిచేయదు నా. ఏ కారణము ఏదైనా ఒక కారణము ఉంటే దానివల్ల ఏదైనా కార్యం ఉంటుంది. కార్యం ఉంటే కర్మ, మళ్ళా వ్యాపారము, పని ఉండాలి. అసలు ఏ వ్యాపారము లేదు, ఏ కార్యము లేదు, ఏ కర్మ లేదు అంటే దానికి కారణం ఏముంటుంది? కారణం గూడా పనిచేయదు. దానికి ఏ కారణము లేదు, దానికి ఏ ప్రమాణము లేదు. దానికి ఏ కారణము లేదు, ఎందుకంటే దానికి కర్మ లేదు. ఏ ప్రమాణం లేదు, ఎందుకు అంటే దానికి ఏ మానము లేదు. కాబట్టి అట్లాంటి దాన్ని ప్రమాణాలతో, కారణాలతో, నిమిత్తాలతో కనిపెడదామనుకుంటున్నావా? ఇట్లా కుదరదు. ప్రత్యభిజ్ఞ కావాలి నీకు. ప్రత్యభిజ్ఞ అంటే ప్రమాణం లేదు, కారణం లేదు. ఏ నిమిత్తం లేదు. ఓన్లీ నీలో ఉన్న నీ స్వానుభవం ఏదున్నదో, అది నీలోనే వసించి ఉంటుంది. నువ్వేంటి అన్నదేంటున్నదో, అది మళ్ళీ స్మృతిగా అదే అకారణంగా ఏ ప్రమాణం లేదు. అది నీకు నువ్వే ప్రమాణం. ఆ విధంగా అది పైకొచ్చి తెలియాలి అంతవరకే. అదెట్లా జరుగుతుంది అంటే మోహాపసరణం. పరమమైన ఆ మోహాన్ని, మాయని అపసరణం పక్కకు తొలగిన యవనికని కట్టెని తెరని తొలగించి చూస్తే తెలుస్తుంది. ఆ తొలగించడం పేరే ప్రత్యభిజ్ఞాపనం. మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం. జ్ఞాపకం ఎప్పుడు చేసుకుంటావు? ఎప్పుడైతే అది నీకు అనుభవంగా ఇంతకు ముందు ఉన్నదో దాన్ని ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుంటావు. జ్ఞాపకం ఎప్పుడు? జ్ఞానం ఉంటేనే. జ్ఞానము నీ స్వరూపం. కాబట్టి మళ్ళీ దానికి వేరే ప్రమాణము అవకాశం లేదు. అవసరం అస్సలు లేదు. కాబట్టి న కారణానాం వ్యాపారః ప్రమాణానాం న వా పునః ప్రత్యభిజ్ఞాపనం నామ మోహాపసరణం పరం. యావంతి సంతి మానాని వ్యవహార ప్రవృత్తయే తేషాం మోహాపసరణాత్ వ్యాపారః అన్యః న విద్యతే. యావంతి మానాని సంతి. ఎన్ని ప్రమాణాలు ఉన్నా గూడా నువ్వు ప్రత్యక్ష ప్రమాణమను, అనుమాన ప్రమాణమను, ఏదో అర్థాపత్తి అను, ఆగమ ప్రమాణము అను, ఏదో సంభవ ప్రమాణము అను, ప్రధ్వంస ప్రమాణము అను. నీ ఇష్టం. నీకిష్టం వచ్చినన్ని పేర్లు పెట్టుకో. రకరకాల ప్రమాణాలు పెట్టుకో. యావంతి ఎన్ని సంతి ఉన్నాయో అవన్నీ గూడా వ్యవహార ప్రవృత్తయే. ఏదైనా వ్యవహారం ఉన్న పనుంటేనే ఆ ప్రమాణాలు పనిచేస్తాయి. ఇక్కడ పనులన్నీ ఆపేసి కూర్చుంటే తెలిసే పనిది. ఇక్కడ పనులన్నీ ఆపేసి కూర్చుంటే తెలిసే ఏ తత్వం ఉన్నదో దానికి ఏదో పనికొచ్చే కొలమానాల్ని పెట్టుకుని కొలిచి చూద్దామంటే అది ఎప్పుడూ అప్రమేయంగానే ఉంటుంది. నువ్వు ప్రమాణాలతో ఆ ప్రమేయాన్ని కొలవలేవు. అట్లా ట్రై చేసినంత వరకు అది అప్రమేయంగానే ఉంటుంది. తేషాం ఈ మానాలు, ప్రమాణాలన్నీ ఏవున్నాయో అవన్నీ వ్యవహారాల కోసమే ఉన్నాయని చెప్పుకున్నాం గదా! అవన్నీ ఎందుకు పనికొస్తాయంటే, మోహాన్ని అపసరణము పక్కకు తొలగించడం కోసం పనికొస్తాయి కావాలంటే. నువ్వు గంధపు వాసనని బయటికి తేవడానికి ఏం చేయక్కర్లేదు. గంధపు చెక్క ఉన్నది అంటే వాసన అదే వస్తుంటుంది గానీ, ఆ వాసన రాకుండా అడ్డుగా ఏదున్నదో దాన్ని తొలగించడం వరకు నువ్వు చెయ్యొచ్చు. నువ్వు ఏమి వ్యాపారం చేయొచ్చు? నీ వ్యాపారం ఎంతవరకు? నీ పనులెంత వరకు? పైన ఉన్న నాచు తొలగించినంత వరకు. అడ్డుగా ఉన్న కట్టెను, యవనికని తొలగించేంత వరకు మాత్రమే. అంతవరకే. ఆ లోపల ఉన్నదాన్ని నువ్వు సంపాదించడానికి నేను కొత్తగా చేయవలసిందేమీ లేదు. దానికి వ్యాపారం అవసరం లేదు. కాబట్టి దానికి ప్రమాణం అవసరం లేదు, కారణం అవసరం లేదు. ఏమి కారణం ఉన్నదని ఆ గంధపు చెక్కలోని వాసన బయటపడి కనిపిస్తుంది? ఏమీ కారణం లేదు. అది అట్లా ఉంటుంది, వాసనొస్తూ ఉంటుంది. పైన అక్కర్లేని
గంధము కాని వాసనలన్నీ, గంధానికి సంబంధం లేని వాసనలన్నీ తన మీద అడ్డుగా ఉంటే వాటిని తొలగించుకో కావాలంటే. అంతవరకే తన వ్యాపారము. అన్యహన విద్యతే వేరే లాభం ఏమీ లేదు. ప్రమాణాలన్నీ పెట్టుకొని ఏం చేస్తావంటే, ఆ పైన ఉన్న నాచును తొలగించడం కోసం మాత్రం పనికొస్తుంది. అంత మాత్రం పనికొస్తుంది. పని అంతవరకే. వ్యాపారం. ఇంకా అన్యంగా దానికి వేరే ప్రయోజనము నా విద్యతే లేనే లేదు. అది విషయము. అని చెప్తూ ఉన్నారు. అసలు ఎందుకిట్లా జరుగుతూ ఉన్నది? మోహమేమి? ఈ మోహమేమి? ఎందుకీ అసలు ఈ మోహాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆ గంధపు చెక్క ఏది? పైన ఉన్న నాచేది? ఆ గంధపు చెక్క పైన ఉన్న నాచుతో సహా మొత్తం అంతా గంధపు చెక్క అనుకుంటేనే కన్‌ఫ్యూజన్. గంధపు చెక్క ఎక్కడ వరకున్నది? దానిపైన నాచు ఎంత వరకున్నదని మనకు తెలియదు. ఇప్పుడు నాచు తొలగించడానికి ట్రై చేస్తూ ఉన్న సమయంలో ఎంతవరకు రుద్దుతావు నువ్వా? నాచు ఎంతవరకున్నది? గంధపు చెక్క ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని నీకు తెలియాలి. తెలియకపోతే నువ్వు కొంచెం పైపైన రుద్ది వదిలిపెడితే నాచు ఇంకా మిగిలిపోవచ్చు. లేదా గట్టిగా రుద్దేవనుకో గంధం చెక్కను గూడా పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ ఆత్మకి అటువంటి ప్రమాదం లేదు. కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అర్థం చేసుకోవడం కోసం. కాబట్టి కరెక్ట్‌గా నాచు ఎంత వరకున్నది, గంధపు చెక్క ఎంత వరకున్నది అని నీకు కరెక్ట్‌గా తెలియాలి. అట్లా తెలుసుకుంటే దాన్ని తొలగించొచ్చు కదా! దాన్ని అట్లా వేరు చేసి ఎట్లా చూసుకోవాలి అంటే, ముందు నువ్వు ఎట్లా దాన్ని కలుపుకొని కలగాపులగం చేసుకొని, కుప్పబోసుకొని కూర్చున్నావో అర్థం గావాలి. ఆత్మ నేను అన్నది నీకు తెలియకుండా పోతుందా? లేదు గదా! తెలుస్తూనే ఉన్నది. అయినా గూడా తెలియట్లేదు గదా! నేను అని తెలుస్తుంది. కానీ తెలియట్లేదు. ఎందుకు? అంటే ఆత్మల్ని, అనాత్మల్ని, గంధపు చెక్కను దానిపైన నాచుని కలుపుకొని కూర్చొని ఏది ఏదో తేడా తెలియకుండా ఉన్నావు. ఎట్లా కలుపుకున్నావు ఏమి అని ఇక్కడ 21 పద్యంలో చెప్తారు. ఇంక దాని గురించి ఇంకా కొంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మనం దాన్నొచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుందాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.